హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి ద స్ట్రేట్ లైన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి ఫైండ్ ద యాంగిల్ విత్ ద స్ట్రేట్ లైన్ y ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 3x మైనస్ 4 మేక్స్ విత్ ద y యాక్సిస్. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఫైండ్ ద యాంగిల్ ఫైండ్ చేయమంటుండు. మనకు ఒక స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటి? y ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 3 ఆఫ్ x మైనస్ 4. అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది? మనం ఫస్ట్ యాంగిల్ ఫైండ్ చేయాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో ఉందో ఫస్ట్ చూద్దాం. y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c ఫార్మాట్లో ఉంది. స్ట్రేట్ లైన్లో ఇది ఒక ఫార్ములా. మీకు ఆల్రెడీ ఫార్ములాస్ గురించి ఒక వీడియో తీసాను, అందులో చూడండి. ఇది ఒక ఫార్ములా. సో ఫార్ములాలో m అంటే ఏంటి? అండర్ రూట్ 3, c అంటే 4, మైనస్ 4 ఎందుకంటే ప్లస్ c కదా. సో మైనస్ 4 c వాల్యూ. సో ద స్లోప్ ఆఫ్ ద లైన్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు m ఈజ్ ఈక్వల్స్ టు tan θ. ఇక్కడ మనకి యాంగిల్ ఫైండ్ చేయమన్నాడు కదా, స్లోప్ ఇచ్చాడు. సో మనం ద స్లోప్ ఆఫ్ ద లైన్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ ఏంటి? m ఈజ్ ఈక్వల్స్ టు tan θ కదా. మనకి యాంగిల్ రావాలి. యాంగిల్ ఎప్పుడు వస్తుంది? మనకి యాంగిల్ రిలేటెడ్ అంటే టీటా, సైన్, కాస్ అలాంటి రిలేటెడ్ ఫార్ములాస్ ఏమున్నాయో చూసుకొని దానిలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన మనకు 2 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఒక కాన్స్టెంట్ వాల్యూ వచ్చింది, ఒకటి స్లోప్ వాల్యూ వచ్చింది. సో స్లోప్తోని ఉన్న ఫార్ములా ఏంటి? m ఈజ్ ఈక్వల్స్ tan θ కదా. అదే m ఈజ్ ఈక్వల్స్ tan θ రాసుకుందాం. tan θ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 3. m ప్లేస్లో రూట్ 3 కదా, రూట్ 3 రాసుకున్నాం. tan θ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3 ట్యాన్లో ఎప్పుడు వస్తుంది? tan 60 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3 కదా. సో tan 60 అని రాసుకున్నాం. tan క్యాన్సిల్ చేస్తే θ ఈజ్ ఈక్వల్స్ టు 60 డిగ్రీస్. సో మనకి వచ్చిన యాంగిల్ ఏంటి? 60 డిగ్రీస్. ఇప్పుడు మనకి θ వాల్యూ వచ్చింది, కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? మేక్స్ విత్ ద y యాక్సిస్ ద యాంగిల్. ఆ యాంగిల్ y యాక్సిస్కి ఎంత అంటే యాంగిల్ ఎంత? y యాక్సిస్కి యాంగిల్ ఎంత? ఇది x యాక్సిస్కి మనకు ఉన్నది ఫార్ములా రాసుకున్నాం. సో x యాక్సిస్ నుంచి y యాక్సిస్కి మనం y యాక్సిస్ యాంగిల్ ఫైండ్ చేయాలి. ద యాంగిల్ మేక్స్ విత్ ద y యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే θ ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ 60 కదా. 90 మైనస్ ఇప్పుడు మనకి వచ్చిన ఏంటి? 60 డిగ్రీ వచ్చింది కదా, 60 డిగ్రీస్. θ ఈజ్ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్. సో θ ఈజ్ ఈక్వల్స్ టు π/6. θ ఈజ్ ఈక్వల్స్ టు అంటే x యాక్సిస్ అంటే 90 మైనస్ x యాక్సిస్. θ ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్కి యాంగిల్ ఉంటుంది కదా, ఎక్స్ యాంగిల్ వాల్యూ రాసుకోవాలి. సో θ ఈక్వల్స్ టు 90 మైనస్ ఎక్స్ యాంగిల్ ఏమొచ్చింది? 60 కదా. సో θ ఈక్వల్స్ టు 30. సో θ ఈజ్ ఈక్వల్స్ టు π/6. వైకి θ ఈక్వల్స్ టు π/6. అదే ఎక్స్కి θ ఈజ్ ఈక్వల్స్ టు 60 డిగ్రీస్. ఇంకొక చిన్న ప్రాబ్లం చూద్దాం. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైన్ x ఈక్వల్స్ టు 1 ఇన్ ద y యాక్సిస్. x ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇన్ y యాక్సిస్. దాని రిఫ్లెక్షన్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటుండు. సో ఇది యాక్సిస్ అనుకుంటే ఇది x, ఇటు సైడ్ x డాష్, పైన y డాష్ అనుకున్నాం అనుకోండి. ఇది నార్మల్గా మనం తెలుసు x y కదా, ఇది x, ఇది y యాక్సిస్. సో ఎక్స్కి ఆపోజిట్ వచ్చేది ఏంటి? ఎక్స్ మిర్రర్ అన్నట్టు, వైకి కింద వచ్చేది ఎక్స్కి, వైకి మిర్రర్ అంటే రిఫ్లెక్షన్. సో ఇప్పుడు మనకి x ఈక్వల్స్ టు 1 ఇచ్చాడు. 1 అంటే ఏంటి? ఇది 0 అనుకుంటే +1 ఎప్పుడు వస్తుంది? ఇక్కడ వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైన్ x ఈక్వల్స్ టు 1 ఇన్ ద y యాక్సిస్. y యాక్సిస్లో x ఈక్వల్స్ టు 1 రిఫ్లెక్షన్ ఫైండ్ చేయమండి. ఇప్పుడు ఇది ఇది ఫస్ట్ x ఈక్వల్స్ టు 1 ఇది అనుకుంటే దాని రిఫ్లెక్షన్ ఎటు వస్తుంది? ఇటు సైడ్ కదా, అంటే x ఈక్వల్స్ టు -1. సో y యాక్సిస్కి ఏంటి? x ఈక్వల్స్ టు -1. సో x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అది మనకి ఈక్వేషన్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద కండిషన్ ఫర్ ద పాయింట్ a, 0, h, k and 0, b where AB is not equals to 0 to be a collinear. సో మనకి 3 పాయింట్స్ ఇచ్చాడు. ఏ పాయింట్స్ ఇచ్చాడు? ఏ పాయింట్ ఏమో a, 0 అనుకోండి, b పాయింట్ h, k అనుకోండి, c పాయింట్ ఏమో 0, b. క్వశ్చన్ ఏమన్నా? ఫైండ్ ద కండిషన్ ఆఫ్ ద పాయింట్స్ వేర్ AB is not equals to 0 to be a collinear. సో ద కండిషన్ ఆఫ్ ద 3 లైన్స్ ఆర్ కొలీనియర్. క్వశ్చన్లో ఇచ్చినట్టు కొలీనియర్ అన్నాడు. సో కొలీనియర్ అని రాసుకున్నాం. కొలీనియర్. ఇప్పుడు మనకి 3 పాయింట్స్ ఉన్నాయి. సో 3 పాయింట్స్కి AB స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు BC స్లోప్ అవుతుంది కదా, ఎందుకంటే ఇది కొలీనియర్ కాబట్టి AB స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు BC స్లోప్. ఇది ఫార్ములా. సో AB స్లోప్ అంటే AB పాయింట్కి, BC స్లోప్ అంటే ఈ 2 పాయింట్కి. ఫార్ములా ఏమవుతుంది? ఇది x1 y1, ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటే x2 మైనస్ x1 బై y2 మైనస్ y1 స్లోప్ AB స్లోప్ అయితే ఇది ఫార్ములా.
ఓకే, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? k - 0 బై h - a ఈజ్ ఈక్వల్స్ టు bc. అంటే ఈ 2 పాయింట్స్ కూడా సేమ్ స్లోప్. సో ఫార్ములా ఏమవుతుంది? b - k బై 0 - h. సో k బై h - a ఈజ్ ఈక్వల్స్ టు b - k బై -h. 0 - h ఏమవుతుంది? -h అవుతుంది. రాసుకుందాం. k ఇంటూ -h ఈజ్ ఈక్వల్స్ టు b - k ఇంటూ h - a. మనకి ఫైండ్ ద కండిషన్ ఆఫ్ ద పాయింట్స్ అన్నాడు. కండిషన్ ఫైండ్ చేయాలి. సో -kh ఈజ్ ఈక్వల్స్ టు b - k ఆఫ్ h - a కదా. ఇది టోటల్ ఇంటూ. సో ఇది సింప్లిఫై చేద్దాం. ఏంటి? bh మైనస్ ab మైనస్ kh మైనస్ ka. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ka. సో -kh ఇక్కడ -h క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయినాక ఏం వచ్చింది? ab ఇది ఒక్కటే మైనస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ తీసుకొచ్చాను. ab ఈజ్ ఈక్వల్స్ టు hb ప్లస్ ka. సో ab ఉంది కదా, ఇది కాన్స్టెంట్. ఇది మొత్తం అంటే అన్నిటితోని డివైడ్ చేసుకున్నాం అనుకో, ఏమొస్తుంది? ఒక కండిషన్ వస్తుంది. సో ఈ ab కదా, abతోని నేను అన్నిటికీ ఎల్సిఎం చేశాను. hb బై ab ప్లస్ ka బై ab ఈజ్ ఈక్వల్స్ టు ab బై ab. ab క్యాన్సిల్ అయింది. ఇక్కడ bb క్యాన్సిల్, ఇక్కడ aa క్యాన్సిల్. సో కండిషన్ ఏమొచ్చింది? h బై a ప్లస్ k బై b ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ద కండిషన్ ఈజ్ కొలీనియర్. మనకి కండిషన్ ఫైండ్ చేయమన్నాడు కదా, సో ఆ కండిషన్ మనం ఫైండ్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.